నమస్తే, వెల్కమ్ టు వనితా టీవీ. తెలంగాణ జానపద గాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న వారిలో నక్క శ్రీకాంత్ గారు కూడా ఒకరు. అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయి వరకు చేరుకున్నారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ పాడిన పాటల్లో తెలంగాణ జానపద పాటలే కాకుండా సామాజిక కోణంలో ఉన్న పాటలు కూడా చాలా వరకు ఉంటాయి. అయితే శ్రీకాంత్ కేవలం జానపద గాయకుడు మాత్రమే కాదు, ఒగ్గు కళాకారుడు కూడా. బలగం సినిమాలో బాలి బాలి అనే పాటతో మనందరినీ మెప్పించిన శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారు? బాగున్నాం అక్క. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వచ్చినాక. సూపర్. మాది బోనాల. అయితే మీ పాట ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది? పాట ప్రయాణం అంటే స్కూల్ టైం నుండి స్టార్ట్ అయింది అక్క. తర్వాత భజన, తర్వాత ఉద్యమం టైంలో, ఇప్పుడు యూట్యూబ్ ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఎంత వయసునప్పటి నుంచి పాట పాడడం? 7th క్లాస్ నుండి పాడుతున్నాక. 7th క్లాస్ నుంచి. అంటే ఎవరిని చూసి పాట పాడుతుండే, ఎవరిని చూసి పాడాలనిపించింది ఎక్కువ? మా మమ్మీని చూసి పాడాలనిపించింది. మా మమ్మీ పాడుతుంటది బతుకమ్మ సాంగ్స్. ఈ అమ్మని చూస్తూ చిన్నప్పటి నుండి పాడాలని ఒక ఇంట్రెస్ట్తో స్కూల్లో పాడుతుండే, ప్రైజులు వస్తుండే, ఎంకరేజ్మెంట్ ఉంటుండే. దాన్ని బట్టి ముందుకు రావడం జరిగింది. అంటే బతుకమ్మ పాటలు అంటే అమ్మ బతుకమ్మ అప్పుడే పాడుతుండేనా, లేదు అని అంటే స్టేజ్ వాస్తవానికి ఇంట్లో ఎవరు లేని టైంలో మా అమ్మ నేను ఇద్దరమే ఎద్దుము దులిపేస్తాం పాటలు అంతే. అట్లా పాడతాం. బతుకమ్మ టైంలో కూడా అమ్మ పాడుతుంటది. అమ్మకి ఇష్టమా మీరు పాటలు పాడడం? చాలా ఇష్టం. అంటే ఏ పాటతో మొదలు పెట్టిండ్రు? బతుకమ్మ పాటలు పాడుతుండేనా మీరు కూడా? లేదక్క, నేను ఫోక్ సాంగ్సే. మా గురువు గారు వంతర్పుల గణేష్, మా మమ్మీ నక్క లక్ష్మి. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన, చాలా కష్టాలు పడి వచ్చిన. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా? అవునక్క, అక్క నుండి వచ్చినాం కాబట్టి అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లా ఉన్నాం. కానీ పాట మనల్ని ఇక్కడ దాకా నిలబెట్టింది అక్క. అయితే ఫస్ట్ పాడిన పాట ఏంటిది? ఫస్ట్ మా అమ్మ సేకరణ పాట ఇచ్చింది అక్క. దాన్ని వెంగళ నాగరాజు ఉండే మా దగ్గర అన్నకిచ్చి దాన్ని రాపిచ్చి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ పాటకి జిఎల్ నామదేవ్ అన్న మ్యూజిక్ చేయడం జరిగింది. సింగర్ శిరీష పాడడం జరిగింది. అలాగే నేను ఇద్దరం కలిసి పాడినాం. అప్పుడు చాలా అద్భుతమైనటువంటి పాట. ఒక 6 సంవత్సరాల కింద ఈ స్థాయి వరకు రావడానికి ఆ ఫస్ట్ పాటే కారణం కాబట్టి ఆ పాట బాగా గుర్తుంటుంది కదా. ఒక్కసారి ఆ పాట పాడతారా మాకోసం? ఒడ్డు సంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు, ఏరితే ఓలెడాయుతున్నది నమో నారాయణ రాములు, తరిగితే తక్కెడాయుతున్నది నమో నారాయణ రాములు, తిన్నోళ్ళే తీపులు తీస్తున్నారు నమో నారాయణ రాములు, పన్నోళ్ళే పక్క మలుపుతున్నారు నమో నారాయణ రాములు. ఈ పాట సేకరణ మమ్మీ ఇచ్చింది. దీన్ని రాపిచ్చింది. చెరువు కట్ట కింద శనిగ రాగడి దాటితే గున్న మామిడి తావురాయే, గుడుగుడు గుంచము ఆటాడుదామే, నల్లాలు తీ కాడి పొలమురా, నాటుల్లో నలుగురంటరా, నలుగురిలో బదునాము వద్దురా, నన్నాగము ఎయ్యవద్దురా. ఈ పాట. అయితే 7th క్లాస్ లో ఫస్ట్ పాట పాడడం స్టార్ట్ చేసిన అన్నారు కదా. ఇప్పుడు ఈ సేకరణ పాట ఎప్పుడు పాడిండ్రు? ఇది యూట్యూబ్ వచ్చినాక వాడిన 7th క్లాస్లో అంజనేయులు సార్, సత్యం సార్ మా ప్రిన్సిపల్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అప్పటి నుండి పాడుకుంటా. దిగు దిగు నాగన్న నగన్న దివ్యా సుందరి నాగన్న, ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న, మల్లెల వాసనలో నగన్న కోలాటమాడుకో కోలాటమాడిపో నగన్న. ఈ పాట స్కూల్లో పాడడం జరిగింది. సూపర్. అయితే స్కూల్లో సార్ల ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే బాగుంటుండే. ఓకే. అయితే ఇంత కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చింది కాబట్టి చాలా కష్టాలు పడ్డా అని చెప్పిండ్రు కదా. అంటే ఎట్లాంటి కష్టాలు పడ్డారు, మీ కుటుంబం గురించి కూడా చెప్పండి. మా కుటుంబం అంటే ఇంకా మాకు ఇల్లు లేని పరిస్థితి ఉండే అప్పుడు. అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చినాం. నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేసినాక 3 years, ఒక 2 years మా వృత్తి చేసిన. ఇప్పుడు 10 years అయింది అనుకో. ఒక 3 years 2 years గొర్రె కాసిన మా వృత్తి. మేము యాదవ్స్ ఎర్రగొల్లం. దాని తర్వాత
ఒక ట్రాక్టర్ తీసుకొచ్చుకొని ఊర్లో ఎవరు ట్రాక్టర్ ఇవ్వకపోతే ఇయ్యరు కదా, ఫస్ట్ నెంబర్ కదా అక్క. ట్రాక్టర్ ఇచ్చిన తర్వాత దాన్ని తెచ్చుకొని అదొక 1.5 సంవత్సరం 2 years అట్లా నడిపినాక, అంటే ఆ కష్టం చెప్తే బాధ అనిపిస్తుంది. వాస్తవానికి నిద్ర లేని రోజులు గడిపిన రాత్రులు. మా అమ్మ చాలా నన్ను తోడపైన పడుకోబెట్టుకొని బీడీలు చేస్తూ ఇలా ఇంత స్థాయికి తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ కళాభివందనాలు, పాదాభివందనాలు. మా అమ్మనే ఇలా నన్ను ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ అమ్మ. సూపర్. ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్ అవ్వకండి. మీరు ఒక్కరేనా అక్క, చెల్లె, అన్న, తమ్ముడు ఎవరైనా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కూడా పాటలు పాడుతున్నాడా? పాడతాడు. తమ్ముడు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసిండు? అన్న, తమ్ముడు, నేను ముగ్గురం. తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండక్క, చదువుకుంటుండు. మంచిగా చదివిస్తున్నారు అక్క. అంతే, మనం కష్టపడట్టు వాళ్ళు కష్టపడద్దు కదా అని చెప్పేసి. అంతే. అన్న ఫారెన్లో ఉంటాడు. అమ్మ సంతోషంగా ఉందా ఇప్పుడు? హ్యాపీయా? అందరం సంతోషం, ఫ్యామిలీ సూపర్గా ఉన్నాం. టెన్షన్ ఏం లేదు. ఎంకరేజ్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు కూడా, మా మిస్సెస్ అందరూ చాలా ఫుల్ హ్యాపీ. ఈ మధ్య కాలంలో పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి ఆదిశక్తి అమ్మవారు రేణుక ఎల్లమ్మ పల్ల జడల పరమేశ్వరి ఏ విధంగా బయలెల్లి వస్తున్నదంటే, రాముడేడి ఎల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుకు పరిష రాముడేడి రాముడేడి బిడ్డేది ఎల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ ఇలా గౌరేది గౌరేది సన్నీళ్ళ తనాలు రో తమ్ముడా పోతలింగన్న సాలుకై దండాలు రో తమ్ముడా పోతలింగన్న నీ గావు పిల్లాలు రో తమ్ముడా పోతలింగన్న నా గడపు కుండాలు రో తమ్ముడా పోతలింగన్న ఎర్రాని శిర తెల్లాని శిర మీద తమ్ముడా పోతలింగన్న ఎర్రాని రక్తమురో తమ్ముడా పోతలింగన్న సన్నీళ్ళ తనాలురో ఈ పాట వేయడం జరిగిందక్క. సూపర్. మీకు ఎక్కువ పేరు వచ్చిన పాట ఏంటిది? బ్రేక్ ఇచ్చిన పాట ఏంటిది? నాకు మంచి పేరు తెచ్చినటువంటి పాట దచ్చన్న వారింట్లో, అది కూడా అమ్మనే ఇచ్చింది. దచ్చన్న వారింట్లో ధనమున్నదా నీ ధనము చూసిన గాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్ల మొగ పోనీకి దార పోసినవా నల్ల మొగ పోనీకి పచ్చి చేపల కూర తిన్నావా తండ్రి పడువడ్డ కొంపలకు నన్నిచ్చినావా పడువడ్డ కొంపలకు సీకటింట్లా కోతే భయమన్నా బిడ్డ సీకోడు సింతల్లా శిరసెట్లా ఉందే సీకోడు సింతల్లా బిడ్డ నువ్వు పుట్టిన కానుండి లచ్చిమున్నదే బిడ్డ నా లోగిల్లు చిన్నవైనాయే బిడ్డ నా లోగిల్లు చిన్ననాడు నేను సిక్కుడు పడితే గోరు ఇక్కుడాయి గొలలెత్తి కాసే గోరు ఇక్కుడాయి. ఈ పాట సూపర్. అంటే ఒక్క పాటలా అమ్మాయి జీవితం వాస్తవానికి ప్రతి ఇంటికో బాధ ఉంటుంది. ఆడపిల్లలు వాని ధనం చూస్తాం కానీ గుణం ఎవడు చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రం లోతెంతో తెలుసుకోవచ్చు కానీ మనిషి లోపల నువ్వేమనుకుంటూ చెప్పలేవు, నేను అట్లా అదక్క. కాబట్టి మనిషి గుణం చూసి ఇవ్వాలి, ధనం కాదని చెప్పి రాయడం జరిగింది. సూపర్. చాలా బాగుంది నిజంగా, ఆడపిల్లలకి సంబంధించి చాలా బాగుంది. అయితే పాటలు పాడుడైనా రాస్తారు కూడా? రాస్తున్నాక. అంటే ఇంతకు ముందు రాసింట్లో ఇప్పుడు రాస్తున్నారా? అప్పటి నుండి రాస్తున్నా. కొన్ని వాస్తవానికి ఒగ్గు కథ ట్యూన్లకి వెళ్ళి కూడా పల్లాలు ఉంటాయి కదా, అందులో లెక్కలు తీసుకొని కూడా అవి ఈ రోజులలో ఒగ్గు కథ అనేది తక్కువ చూడడం వినడం తక్కువ. ఎందుకంటే చేపలు వరిసి చింతగింజలు బొక్కుకుంటా బీడీలు చేసుకుంటా అప్పుడు మిద్రమల బాపు సుఖసత్య బాపు వీళ్ళందరూ కథలు చెప్తుంటే చాలా గొప్ప చూసేది కథలు. ఇప్పుడు ఆ రోజులు కనబడతలేవు కదా. ఈ టైప్లో ఈ పాటలు ఇట్లా అందిస్తే జనానికి ఒక్కసారి మళ్ళా మరుగున పడ్డ ముందుకు వస్తుంది కదా అని చెప్పి చిన్న ప్రయత్నంతో అందులో ట్యూన్లు తీసుకొని కూడా పాడడం జరిగింది. అట్లాంటి పాట ఒకటి పాడతారా? గంగరాయే గంగా జాలారి గంగ నిన్ను గోలిసేటి జనులెవ్వరమ్మా నీ సూబోయిని బిడ్డ నీలారి గంగా శంకు బోయిని బిడ్డ శలియ గంగమ్మ
వద్దుల్లే గోరినాయి మద్దుల్ల నీడా పక్షులే గోరినాయి వృక్షాల నీడా 3 గొంగుల సీరే ముత్యాల రైకే ముత్యము రాజు నిన్ను గొలవా మురిసాడే గంగా 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచే పాట పాడడం అమ్మ దగ్గర నుంచి అలవాటు. అయితే మీ కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఆ దారిన నడిపించినాయి అనుకోవచ్చు. అయితే చూసేటోళ్ళకి మన కష్టాలు తెలియవు కదా, సో ఖచ్చితంగా ఏంది అంత చిన్న పిల్లగానికి ఆ పాటలు నేర్పించడం ఏంది, ఇట్లాంటి మాటలు ఏమన్నా విన్నారా మీరు? ఎదుర్కొన్నాక మస్తు మంది ఏదో చేయాలని ఏమో చేయాలని ఏలన్నా చేయడం, పాట పాడుకునేటోని ఏంది అట్లా ఇట్లా అని మాట్లాడారు. ఏలన్నా ఆ పాట నాకు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందక్క. పాటకు పాదాభివందనం, కళాభివందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ ఎంతో నాకు పాటను నమ్ముకొని ముందుకెళ్తున్నా. పాట అయ్యేలా తీసుకొచ్చింది. అట్లా అన్నోళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏమంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా అయిపోయిండు, సూపర్, వన్ కష్టం అన్ని ఒక వేదిక పైన నిలబెట్టింది అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తారు అక్క. మా ఊర్లో కూడా నాకు అందరు సహకరిస్తారు. చాలా హ్యాపీ. సూపర్. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసిండ్రు మీరు? ఇప్పటివరకు 20 అట్లా రాసినాక. అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో బోనాలు ఇక పండుగనే చెప్పుకోవాలి. మొత్తం తెలంగాణ అంతటా కూడా అట్లనే నడుస్తాయి. అయితే బోనాలకు సంబంధించి ఇంకొక మంచి పాట పాడతారా? శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి దేవి భవాని కరుణ చూపు మమ్మ గన్న తల్లి అమ్మ భవాని గంగా భవాని. పుట్టినది గంగదేవి ఈ పుడమిలోన పెరిగినది గంగదేవి బేడంబులోన 9 గొంగుల సీరే తొందెల్లి రైకే దొనకొండమ యాదవుల దొరబిడ్డవమ్మ దొరసానివమ్మ. ఈ పాట బలగం సినిమాలో కూడా మనకి బాలి బాలి అనే పాట కూడా మీరే ఇచ్చిండ్లని. అవునక్క, చాలా మంచిగా ఉండే పాట. అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాలన్నకి, బాలన్న మీకు కళాభివందనాలు. అలాగే వేణన్న మా డైరెక్టర్ గారు, వేణన్న మీకు కూడా కళాభివందనాలు. అన్న దిల్రాజ్ సార్ పెద్దవారు, మీకు కూడా పదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే సినిమా పాటలో ఫస్ట్ పాట అనుకుంటా కదా ఆ పాట మీరే ఇచ్చుడు. సినిమాలో కూడా ఒక కథ చెప్పిన, పెద్ద కొడుకు వైలయ్యా పెద్ద కోడల స్వరూప మనమడు సాయిలు నా ఇన్న. ఆ వేషం నాదే, అప్పుడు ధోతి మీద ఉన్నా కాబట్టి ఏర్పడలేక. సూపర్. ఇది బాగా ఫేమస్ అయింది అప్పుడు, ఆ సినిమా వచ్చినప్పుడు బాగా ఫేమస్ అయింది. శ్రీహరి రాఘవులే అయ్యో బాలి 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 అయ్యో రామ రామ బాలి. తెలంగాణ ఉద్యమ పాటలు సామాజిక కోణంలో ఎక్కువ పాటలు ఉంటాయి మీ, అంటే సినిమా పాటలు కానీ పెళ్లిళ్ళు ఇట్లాంటి వాటి గురించి చాలా తక్కువ ఉంటాయి కదా, ఎందుకట్లా? మానేరు మట్టి నీళ్లు మాది, ఉద్యమం చేసుకుంటూ వచ్చినాం. సిరిసిల్ల నీళ్ళు చాలా ఫార్ ఉంటాయి అక్క. ఇలా సి నారాయణ రెడ్డి గారు గొప్ప గొప్పలు, మిద్దరామ బాపు గారు, అలాగే చాలా గొప్పలు పెట్టినట్టు ప్రాంతం అక్కడ నుండి వచ్చినటువంటి. కాబట్టి ఉద్యమం అంటే ఇక చాలా ఇష్టం. అందుకని ఉద్యమంలో తిరుపతి అన్న రాసినటువంటి పాట కూడా అప్పుడు పాడినాక మా గురువు గారు వాడమంటే, తరగాని సంపాదున్నా నా తెలంగాణ నిరుపేద నీవైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ హరిగోస. ఆ పాట అప్పుడు తిరుపతి అన్న రాసినటువంటి పాట మా గురువుగారు పాడిపించారు. అప్పటి నుంచి స్టార్టింగ్. జానపద పాటలు పాడాలంటే చాలా మంచి గొంతు ఉండాలి, అది మీకు వరం అనుకోవచ్చు. అయితే ఆషాఢం వచ్చిందంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు పోచమ్మ, ఎల్లమ్మ, బద్ది పోచమ్మ ఇట్లా ఊర్లలో బోనాలు చేసుకుంటూ ఉంటారు కదా, అట్లా అమ్మవారి మీద ఏమైనా పాటలు రాసినవి ఉన్నాయా? పోచమ్మ మీద గానీ ఎల్లమ్మ మీద గానీ? ఉన్నాయి అక్క. ఊగురి సత్తులాల ఉల్లాసమాడంగా వచ్చినారా నీవే ఎల్లమ్మ నిషాటి ఎవ్వరు లేరమ్మా. అట్లా ఆ పాటలు పాడుతుంటాక. అయితే ఒక పాట పాడి రిలీజ్ అయినాక మంచి వ్యూస్ వస్తాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది కదా, ఎట్లుంటది ఇంట్లో గానీ చుట్టుపక్కల గానీ ఊర్లో క్రేజ్ ఉంటది కదా, అన్న మంచిగా పాడినవి ఇట్లా చెప్తుంటారు కదా? అవునక్క, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అక్కడికి వెళ్ళి కష్టపడి వచ్చినా కాబట్టి అదంతా ఏం చూపెట్టకుండా ఎవరి దగ్గరికి వచ్చినా రానా అంత నీట్గా ఉంటాం కాబట్టి అందరికి నచ్చుతా, అందరితో మంచిగా ఉంటా. ఇలా ఇది కాదు, ఇంకా ఎంత ఎదిగినా ఎదిగి ఉండడం నా మనసు, అంతే.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా పాడతావు అన్న అంటే చిన్న పిల్లగాడి నుంచి పెద్దల దాకా కూడా అన్న పలకరిస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు అక్క. అంత దగ్గరగా ఉంటారు అయితే మీరు. అయితే చాలా కష్టపడి ఈ స్థాయికి మీరు వచ్చిండ్లు జానపద పాటలు పాడి. అయితే ఎంతో మంది ఊర్లో మనం చూస్తూ ఉంటాం, పాటలు వస్తాయి పాడాలనుకుంటారు కానీ ఎక్కడో చిన్న భయం, నేను మంచిగా పాడతానా పాడనా కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నాకు కూడా భయం ఉంటుండే అక్క. ఫస్ట్ మైక్ పట్టుకుని గజ గజ అనుకుతూ పాడుతున్నా స్టేజ్ల మీద. అప్పుడు మా గురుగారు నాకు మైక్ కూడా ఇవ్వలేడు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందో అని చెప్పేసి. తర్వాత లాస్ట్కి అందరు లేచిపోయే టైంలో ఆ లేచిపోయే వాళ్ళు అందరు వచ్చి కూర్చున్నారు. అంటే చెర 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 మెరుపులు మెరిచెర కనకన కనకన నిప్పులు గురిచెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఈల్చిన వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. ఈ పాట పాడిన వచ్చి కూర్చున్నారు. పోరా అయిపోయిన నా శిష్యుని విరను అని చెప్పేసి. అట్లా సూపర్. ఫారెన్ లో కూడా పాట పాడడానికి ఛాన్స్ వచ్చింది కానీ పోలేదని విన్నాం, ఎందుకు? అయితే ఫారెన్ నాకు ఒకటి ఫోబియా ప్రాబ్లం ఉంది. అంటే పైనుండి 3 ఎంత వస్తే ఇట్లా చూస్తే తిరిగినట్టు, ఫ్లైట్లో పోతుంటే ఏదో భయం భయం. ఆ కారణంగా నేను దుబాయ్కి అక్కడికి పోలేక కొన్ని రిజెక్ట్ చేసేసినాక. అవును, కానీ బాధ అనిపించలేదా? ఇక్కడనైతే వర్క్ నడుస్తుంది, పాడుతున్నా, ఖాళీగా ఉండటం లేదు. అంటే ఎంత నడుస్తున్నా అంత మంచి ఛాన్స్లు వచ్చినప్పుడు అరే పోతే బాగుండు, కొంచెం ట్రై చేద్దామని ఎప్పుడు అనిపించింది. చిన్న చిన్న ప్రాంతాలు, గోవా, ఈ తిరుపతి ఇట్లా తిరుగుతూ అట్లా పోయేద్దామని మెల్లగా అలవాటు చేసుకుంటారు. అయితే బోనాల పాటలు ప్రతి సంవత్సరం బోనాలు వచ్చినాయి అంటే చాలు, ప్రతి పండుగకి వచ్చినట్టే బోనాలకు కూడా ఒక పాట వస్తూనే ఉంటుంది, మొన్న మీరు పాడినట్టు. అయితే బోనాల పాటలలో మీరు విన్న దాంట్లో బాగా నచ్చిన పాట ఏమైనా ఉందా మీకు? అన్ని నచ్చుతాయి నాకు. అన్ని నచ్చుతాయి, బాగా గుర్తుండిపోయి బోనాలు అనగానే ఈ పాట గుర్తున్నది నాకు, ఇదంటే ఇష్టమని అనుకున్న పాట ఏదైనా పాడతారా? రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు అడ్డేడెల్లమ్మకు అల్లిన జేడాలెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు. అయితే ఒగ్గు కథలని పాట రూపంలో మార్చి పాట పాడుతున్నారు కదా, ఒగ్గు కథని ఒగ్గు కథలాగా చెప్తారా ఒకటి మాకు? శ్రీహరి రాఘవులే సీతారాముడా రామా జగతి జగతి రావే జగతి మాణిక్యమా, అమ్మల పుట్టింది ఆ మంచగిరిలల్లా, కొమ్మల పుట్టింది కోమంచగిరిలల్లా, మన దేవుడు మల్లయ్యో కులగురు వీరయ్యో స్వామి రామ రామవై రామ 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 రాజులవన్నే రాడా వేడి రామ రామ ఎండి కొండరా పైడి కొండ రామో రామో ఏలవాడు రా శంకరుడు రామ రామో ఎండి కొండ పైడి కొండ ఏలవాడు శంకరుడు గరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులి చర్మాంబరుడు గజ చర్మాంబరుడు రా దండివాడు రా శంకరుడు రామ రామో అమ్మవారు రా పార్వతి రామో రామో లాలి లాలమ్మ లాలి. ముందు ముందు ఇంకెట్లాంటి పాటలు పాడాలనుకుంటున్నారు? అన్ని పాడతాక, సినిమా పాటలు కూడా పాడతా. అయితే ఖచ్చితంగా ఉంటది కదా ఇప్పటి వరకు ఈ పాట నేను వాడలేదు, ఇది పాడాలి నేను అని ఉంటది కదా, అట్లా ఏమన్నా? విష్ణేశ్వర పాటను దాన్ని సినిమా టెక్లో చేసినాక ఒక సినిమా వాళ్ళు పిలిచి చేస్తే అది అక్కడ స్టాప్ చేసి నేనే చేసుకున్నా సినిమా టెక్లో చేసుకొని దానికి అంత ఖర్చు పెట్టుకొని ఇంకా రిలీజ్ కాలేక రిలీజ్ చేస్తాను. జనన మరణం మధ్య నుండే జీవ పోరాటం మూడు నాళ్ళ ముచ్చట కోసం ఎందుకారాటం జీవం దేహం ఇచ్చినోడే జనన మరణం ఇట్లా తీసుకున్నాక సినిమా టైప్లో బాగుంటుంది పాట. మరి ఫోక్ సాంగ్స్ అంటేనే ఇనంగానే మనకు ఊపు వస్తుంది, అట్లాంటి పాట ఏదైనా పాడతారా? నేను ఫోక్ సాంగ్స్ అంటే బహుమరుదుల పాటలు పాడుకున్నాండి. నవ్వుల నవీన రాయే ముద్దుల నవీన అంటే ఎవరో కాదు, పాట జస్ట్ అంతే. అందుకే మీరు అడగ ముందుకే నేను చెప్పేసిన. నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నా నవీన
మల్లె మందారాలు సిగ్గు చేబంతులు అందాల మందారాలు వీళ్ళు చూడంగా సంపెంగ పువ్వులు సన్నజాజి పూలు చక్కని రోజాల సిరునవ్వు నీ నవ్వు నవ్వుల నవ్విన రాయే ముద్దుల నవ్వినా నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నా నవ్వినా గలుగలు మానేటి నీ కాలి గజ్జలు జలుజలు మానేటి నీ కాలి అందేలు దాసుని అయ్యాను నీ అంశ నడకకు నిత్యం గురు తెచ్చ నీ అంద చెందాలు నవ్వుల నవ్విన రాయే ముద్దుల నవ్వినా నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నా నవ్వినా. ఈ పాట. ఇంకొక పాట ఎల్లమ్మ తల్లి గురించి పాడతారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది ఆమంచగిరిలల్లా కొమ్మల పుట్టింది కోమంచగిరిలల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత జగజ్జనని జగన్మాత పల్ల జడల పరమేశ్వరి అఖిల రేణుకా ఎల్లమ్మ 66 అవతారాలు దాల్చి ఏ విధంగా బయలెళ్ళిందంటే రామ రామ ఎలాయిలో ఎలాయిలో రాముల పరిశాన్ ఎలాయిలో ఎలాయిలో నీవే నీవే ఎల్లమ్మో ఎల్లమ్మ నీ సాటి ఎవ్వరు లేరమ్మో రారమ్మ. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, కాదు లేదు అనకుండా చెప్పాలి. ఇంతకు ముందులాగా అందరి ఇష్టం అందరూ అంటే నడవదు. అయ్యో రెడీ. ఫస్ట్ క్వశ్చన్ అన్న, మీరు వాడిన పాటల్లా మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటిది? నాకు దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదా అని. అది మీ పాటల ద్వారా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మన పాటని ఒక 10 మంది కాదు ఒక్కరు మారినా సరిపోతుంది అనే విధంగా పాటలు చేస్తుంటా. మొత్తం ఎమోషనల్గా ఉంటాయి మన పాటలు, బాగుంటాయి. అమ్మవారి ఇవి అవి అన్ని కలిపి మంచిగా చేస్తుంటుంది. మీ జీవితంలో ఫోక్ సాంగ్స్ అంటే జానపద పాటలకున్న పాత్ర ఏంటి? జానపదం అంటే ఇలా ప్రాణపదం. వాస్తవానికి జానపదం లేనిది ఇదంతా లేదు కదా అక్క. జానపదమే ఇలా అన్నం పెడుతుంది, సాగుతుంది. జానపదం చాలా గొప్పది, దాన్ని నమ్ముకునే ముందుకు పోతున్నాం. సూపర్. అయితే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చిండ్రు కదా, ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయి బాగా సంతోషాన్ని ఇచ్చిన మెమొరబుల్ మూమెంట్ ఏంటిది? చిన్నప్పుడు భజన పాటలు పాడుతుంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. నేను ఒక 1000 మంది హనుమాన్ దీక్ష తీసుకుంటే అలా పాట పాడుతుంటే. అట్లనే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఇప్పుడు కొంచెం కెరీర్ బాగా నడుస్తుంది కాబట్టి ఈ ఎంటైర్ కెరీర్లో బాగా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా? బాధ అంటే వాస్తవంగా నా చిన్నప్పటి గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది అక్క నాకు. కానీ అందరితో నవ్వుతూ బాధలు ఎవరికి లేవు అక్క, అందరికీ ఉన్నాయి. కానీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఆ బాధ ఉంటుంది కావచ్చు లోపల, కానీ స్మైల్ ఇస్తూ నవ్వుతూ మాట్లాడతా అంతే. ఒక చిన్న లాస్ట్ పాటతోని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒక పాట. తంగేడు ఎట్ల కింద ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ తలువాలు ఓసుకుందం ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ పరికి ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ పరువరాదే బయట కొంగు ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ తంగేడు తంగేడు అరరే తంగేడు ఎట్ల కింద ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ తలువాలు ఓసుకుందం ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ. సూపర్ 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 శ్రీకాంత్ అన్న, చాలా మంచి పాటలు పాడిండ్లు. పిలవంగానే మా స్టూడియోకి వచ్చిండ్లు, మంచి మంచి పాటలు పాడి వినిపించిండ్లు. గిడి దగ్గర రావడానికి కూడా కారణం సంతోష్ అన్న. సంతోష్ అన్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాభివందన అన్న. సూపర్. అయితే చాలా కష్టాల నుంచి స్టార్ట్ అయిన కెరీర్ చాలా మంచిగా కొనసాగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, ఇంకా జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క. మరి విన్నారు కదా, శ్రీకాంత్ అన్న మంచి మంచి జానపద పాటలు, బోనాల పాటలు మన కోసం పాడి వినిపించిండు. ఇది ఇవాల్టి శ్రీకాంత్ అన్న జానపద పాటల స్పెషల్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ఫోక్ సింగర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.